రామగుండం కార్పొరేషన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం రామగుండంలో నిర్వహించిన కీలక సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రామగుండం కోల్ బెల్ట్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రతి ఓటర్కి వివరించాలని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోని 60 డివిజన్లలో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, క్లీన్ స్వీప్ సాధించేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతు, ప్రజల మధ్య బలమైన పట్టున్న నాయకులకే పార్టీ టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. టికెట్ రాని ఆశావాహులకు భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఇప్పట్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక కేవలం రామగుండం పట్టణానికి సంబంధించిన అభివృద్ధి విషయం ఎందుకంటే రామగుండం నిధులు ఎప్పుడు రాలేదు. ఊళ్ళో మొత్తం మండలాలు కలిపితే ఒక్కొక్క మండలానికి 5 కోట్లు వచ్చినాయి అన్న. ఊరికి 5 కోట్లు ఇచ్చేసారు. ఆయన నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి రూపురేఖ మారిపోయింది. ఎడ్ల పండుగ పోయేసింది. అలా ఒక్కొక్క రోడ్డు చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 10 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 10కి 10 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తానంటే గడిచిన 2 సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టే కార్యక్రమం చేస్తూ వాటిని అమలు చేస్తూ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క స్కీమును కూడా ఎత్తివేయకుండా అన్ని హామీలు నిలబెట్టిన కారణంగా ఒకటి. రెండవది, శాసనసభ ఎన్నికల తర్వాత 2023 ఎన్నికల తర్వాత జరిగినటువంటి ప్రతి ఉప ఎన్నిక, సికింద్రాబాద్ ఎన్నికైనా, జూబిలీస్ ఎమ్మెల్యే ఉప ఎన్నికైనా, మొన్న జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మేరతో గెలుపడం జరిగింది. మొన్న జరిగినటువంటి జూబిలీస్ ఉప ఎన్నికల్లో స్వయాన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నిక గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పైన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన ప్రజలు
తీర్పు ఇవ్వబోతారు రెఫరెండం అని. అంటే 2 సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నట్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరూ విన్నారు. మరి ఆ రెఫరెండం అనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున 24,000 పైసలు మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే ఆ పరంపర అనేది కొనసాగుతాం. రెండవది, నేను ఈ యొక్క పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలు ఇన్ఛార్జ్, అలాగే సహచర మంత్రివర్యులు నిత్యం కూడా ప్రజల వెంట ఉంటూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అడుగుతారు. అలాగే ఈ యొక్క రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు కూడా గతంలో అంటే సుమారుగా ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారు. 40 సంవత్సరాల తర్వాత గెలిచినటువంటి రాజ్ ఠాకూర్ గారు గతంలో ఎప్పుడు కూడా జరగనన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు స్పష్టంగా ప్రజలకు కనపడతా ఉన్నాయి. అట్లాగే అభివృద్ధి కార్యక్రమంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు. రెండవది, ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉండబోతా ఉంది. అట్లాగే మరొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారాలకి వస్తుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తాను. ఎందుకంటే మా నాయకులు, మా పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటిదాకా మేము చెప్పిందే, ఈ రామగుండం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండి, ఇక్కడ సహచర మంత్రి గారు ఉండి, ఎమ్మెల్యే ఉండి, మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అంటే మేయర్ కాంగ్రెస్ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందుకే ఇప్పుడు వేయబోయే ఓటు నిలబడ్డ అభ్యర్థి ఒకటే కాదు. ఈ నిలబడ్డ అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రజలలో ఉన్న వాళ్ళకి, ప్రజాసేవ చేస్తున్న వాళ్ళకి సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తుంటే వచ్చే 3 సంవత్సరాల పాటు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా, నిరాఘాటంగా ముందుకెళ్తాయి. కాబట్టి అందుకే ప్రజల కోసం ఇది ప్రజాప్రభుత్వం, పారదర్శక ప్రభుత్వం కాబట్టి 100కి 100% ఇక్కడ ఉన్న 60 స్థానాల్లో 60కి 60 గెలిచిన నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే దీనికి కారణం కూడా ఉంది. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఐ థింక్ ఒక 2-3 తప్ప, అంతేనా, ఇంచుమించుగా మొత్తం గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీకి కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పేదానికి ఆధారాలు. సో ప్రజలకు ఆ విశ్వాసం ఉంది. గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా ఏదో నేను దేశానికి ఆశని చెప్పుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ప్రజాస్వామ్యాన్ని పాతరేసి కూలి చేసి, కుటుంబ పరిపాలన కారణంగా ఇలా 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటుగా ఆనాడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఇంతమంది 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు. కానీ గొప్పగా పరిపాలన చేసిన చెప్పుకున్న కేసీఆర్ నాయకత్వంలో ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో ఈ 65,000 కోట్లప్పుడు 8 లక్షల కోట్లు అప్పు తీసుకుపోయాడు. అంటే ఒకనాడు ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు సంవత్సరానికి 6,500 కోట్ల సుమారుగా వడ్డీ కడతా ఉంటుంది, ఇన్స్టాల్మెంట్స్ కట్టే ఈఎంఐస్. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇలా నెలకు 6,500 కోట్లు కడతా ఉంది. అయినా కూడా గత ప్రభుత్వం చేపట్టిన ఏ స్కీమ్ని ఎక్కేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అట్లాగే ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, అలాగే మేనిఫెస్టో అధ్యక్షుడు శ్రీబాబు గారు, అంటే మేనిఫెస్టో చెప్పిన వాటిని కూడా 2 సంవత్సరాల కాలంలోనే చాలా మటుకు ఇప్పటికే అమలు చేయడం జరిగింది. ప్రధానంగా ఇంతకుముందు పెద్దలు కృష్ణారావు గారు మా పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వారు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో పట్టణానికి సంబంధించిన పట్టణవాసులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మొత్తం సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతూ ఖాయం.
మరొక మారు ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్ని వాస్తవంగా దూరంగా ఉన్న కథనాలు అల్లి వారి సొంత పత్రికల ద్వారా ప్రచారం చేసుకొని సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి పెద్దలని సహచరులను అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించి మొన్న ఈ మధ్యలో కూడా స్పష్టంగా కూడా నేను చెప్తా ఉన్నాను. సింగరేణి కాలనీస్కు సంబంధించి మరి ఎనర్జీ మంత్రిగా డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా కూడా అన్ని విషయాలు రాష్ట్ర ప్రజానికానికి మరి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అవాస్తవాలు వాస్తవానికి దూరంగా ఉన్న అనేక అంశాలు పత్రికల ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా ఓ ప్రక్కన హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు, వారికి చేదోడు వాదోడుగా కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ నిబంధన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణికి సంబంధించిన అంశాలపై కొత్త నిబంధన పెట్టలే. సైట్ విజిట్ నిబంధనకు ఎప్పుడో వాళ్ళ ప్రభుత్వంలోనే కోల్ ఇండియా ఇచ్చిన సిఫార్సుల మేరకు 2019లో సైట్ విజిట్కి సంబంధించిన అంశం ఉందని స్పష్టంగా కూడా మరి ఎవిడెన్స్ ప్రూఫ్ ద్వారా భట్టి గారు చెప్పారు. అంత స్పష్టంగా చెప్పినప్పుడు కొత్తగా వారు చెప్పేది కేవలం బురద జల్లడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అంటే కొన్ని సామాజిక మాధ్యాలు వెతుని వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక తాపత్రయం ప్రతిపక్షాలకు సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించిన స్పష్టంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న ఉదాహరణకి నలుగురు సహచరులను కూర్చొని ఉంటే కూడా దాన్ని వార్తలకు తీసుకెళ్లి అసలు ఎటుపోతా ఉంది, అసలు ఏం చేస్తా ఉన్నారు. నేను కృష్ణారావు గారు శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు కూర్చుంటే ఎందుకు కూర్చున్నారు, ఎందుకు దేనివల్ల కూర్చున్నారు అని దానికో న్యూస్ చెప్పడం అనేది లేకుంటే మా సహచరులు మేము నలుగురం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే నేను కృష్ణారావు గారు కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సహజం అది. ఇప్పుడు ఈ సింగరేణి టెండర్ల విషయంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వాస్తవికంగా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు భట్టి విక్రమార్క గారు కానీ మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తా ఉన్నాం. అందరికీ అందరు దూరం చేయాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు కొంతమంది. ఎవరేం చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా నాయకత్వం పరంగా నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇప్పటి వరకు కానీ మొదటి దఫలో ఉన్న ఇంకా 3 సంవత్సరాలు కానీ మళ్ళోసారి గెలిచి ముందు మళ్ళా 5 సంవత్సరాలు కానీ ఖచ్చితంగా కూడా పార్టీ అధిష్టానం మేరకు మొత్తం నాయకత్వం కూడా ముందుకు నడుస్తుంది. ఏ విధమైన వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు స్పష్టంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.